ధన్యవాదాలు. ఒక బీజేపీ ఆయన మాట్లాడారు, ఉన్నదిద్దరు అందరూ మాట్లాడతారా? పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి సమాధానం చెప్పే ముందు చిన్న మనవి నా సైడ్ నుంచి ఏంటంటే, ఈ జిల్లాల విభజన సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మా వెట్లాండ్ అంతా పశ్చిమ గోదావరి, కొంత డ్రైల్యాండ్ ఏలూరు జిల్లాగా మారింది. అక్కడ ఏలూరు జిల్లాకి ఎన్ఆర్జీఎస్ పనుల నిమిత్తం నియోజకవర్గానికి 16-17 కోట్లు, మా పశ్చిమ గోదావరి జిల్లాకి కేవలం 4.5 కోట్లు మాత్రమే రావటం జరిగింది. అలాగే కొన్ని చోట్ల ఆ విడిపోయిన జిల్లాల్లో కొందరికి అతి న్యాయం, కొందరికి అన్యాయం జరిగింది. సో అంటే గతంలో అయితే ఇబ్బంది లేదు. ఇంకా జిల్లా పరిషత్ ఒక్క నిమిషం ఆగండి, అది అన్యాయం అని కాదు నేను చెప్పేది, అంటే చెప్పలేమండి, మీరు ఇంటర్ఫేర్ అవటం కాదు, మంత్రి గారికి చెప్తున్నా. సో ఇక్కడ జిల్లా పరిషత్ ఒకటే ఉంది, ఇంకా జిల్లా పరిషత్ ఒకటే ఉంది కాబట్టి అది ప్రెసిడెంట్ అసెంట్ ఇంకా రాలేదు కనుక ఆ అసెంట్ వచ్చే వరకు ఏదైనా కనీస న్యాయం, ఎందుకంటే అక్కడ ప్రజలే ఇక్కడ ప్రజలే, కనీస న్యాయం మరి అతివృష్టి అనావృష్టి కాకుండా, అంటే జిల్లా ఒకటిగానే ఉంది కాబట్టి ఇప్పుడు డ్రై జిల్లా వాళ్ళు ఇప్పుడు ఇదిగో ఇలా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు. అది ఒక అభ్యర్థన, మీ పరిధిలో ఏమైనా ఉంటే జిల్లా పరిషత్ ఒకటిగానే ఉంది కాబట్టి ప్రెసిడెంట్ అసెంట్ ఇంకా అఫీషియల్గా రాలేదు కనుక ఏదైనా వెట్లాండ్స్ని కూడా, డెల్టా ఏరియాను కూడా కనికరించే అవకాశం ఉందేమో పరిశీలించమని అభ్యర్థన. ఏది మీరంతా డ్రైల్యాండ్ వాళ్ళు, మీరు అబ్జెక్ట్ చేస్తారు. రాష్ట్రం యూనిట్గా చేస్తే బాగుంటుంది, అంతేగాని జిల్లాకి ఇప్పుడు మెట్ట ప్రాంతాల్లో ఎక్కువ మ్యాండేట్స్ వస్తాయి కాబట్టి ఆ మ్యాండేట్స్ని బట్టి మాకు ఎక్కువ గ్రాంట్ వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ పల్ల ప్రాంతాల్లో మ్యాండేట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ వర్క్ కాంపౌండ్ తగ్గుతుంది, పనులు ఎక్కువ ఉంటాయి. ఇది అలా కాకుండా మొత్తం టోటల్గా రాష్ట్రాన్ని ఒక యూనిట్ చేయమనండి, యూనిట్ చేసి అన్నిటికీ సమానంగా ఇవ్వమనండి, అది బాగుంటుందేమో ఒకసారి ఆలోచించండి. రాష్ట్రాన్ని సరే, ఇది ఏం చేయాలో మంత్రి గారికి వదిలేద్దాం. ఇదేదో తేనెతోటి కదిపినట్టుగా ఉంది కానీ వద్దు. గౌరవనీయ మంత్రివర్యులు ఇక్కడ ఒకటే పాయింట్ ఏంటంటే, జిల్లా పరిషత్ ఇంకా సెపరేట్ అవ్వలేదు, ఒకే జిల్లా పరిషత్తుగా ఉంది కనుక మాట్లాడటం జరిగింది. సరే, ఒకళ్ళు దేశం అనొచ్చు, ఇంకొకళ్ళు రాష్ట్రం అనొచ్చు, ఇంకొకళ్ళు దేశం అనొచ్చు. ఆనందరావు మీ సమస్య నా సమస్య